అవును ఫ్రెండ్స్, మనకి ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఎంఎడ్ అండ్ ఎంపెడ్, ఓకే, ఇది ఎంపెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మాస్టర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇదేమో బీఎడ్ అయిపోయిన వాళ్ళు చేస్తారు మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది బీపెడ్ అయిపోయిన వాళ్ళు చేస్తారు బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ రెండు కోర్సెస్ వాళ్ళకి సంబంధించింది. ఇంకా డేట్స్ రాలే, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, అడ్మిషన్స్ ఫర్ ఎంఎడ్ అండ్ ఎంపెడ్ ప్రోగ్రామ్స్ విల్ బీ కండక్టెడ్ ఎట్ లాటర్ డేట్, ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ అఫీషియల్ నోటిఫికేషన్స్. అంటే మీకు సంబంధించినవి సెపరేట్గా ఇస్తారు. ఇప్పుడు 3 ఇచ్చారు కదా, ఇది 5 years ఇంటిగ్రేటెడ్ వాళ్ళది, ఓకేనా. ఇదేమో అదర్ కోర్సెస్ అంటే నార్మల్గా ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ వాళ్ళవి. మీది ఓన్లీ ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళకి చాలా తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి ఇది మీకు లాస్ట్ ఇయర్ కూడా సెకండ్ ఫేజ్లో ఇచ్చారు, ఓకేనా. సెకండ్ ఫేజ్లో మీకు అడ్మిషన్స్ అనేవి జరిగినాయి. ఇప్పుడు కూడా మీకు సెకండ్ ఫేజ్ వరకు, ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ వరకు మీకు ఈ లాగిన్ ఇస్తారు. ఇది క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది సైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ అదర్ కోర్సెస్ మీద క్లిక్ చేసింది అనుకో, సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి అప్లై చేసుకోమని చూపిస్తుంది. కానీ మీకు మీ ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళకి చూపిస్తలేదు. చూడండి, ఎంఎడ్ అండ్ ఎంపెడ్ మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది, విల్ బీ కండక్టెడ్ లాటర్, అంటే తర్వాత కండక్ట్ చేస్తారంట. సో మీకు చాలా తక్కువ మంది అప్లై చేయడం వల్ల ఎంఎడ్ అండ్ ఎంపెడ్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఫేజ్ అనేది ఉండదు. ఫస్ట్ ఫేజ్ నార్మల్ అందరికీ ఫస్ట్ ఫేజ్ అయిపోయాక అందరికీ సెకండ్ ఫేజ్ ఉంటుంది కదా, సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ సెకండ్ ఫేజ్లో మీకు ఇస్తారు. సో మీరు సెకండ్ ఫేజ్లోనే ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలన్నట్టు. మీకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో అందులో మీకు ఇయ్యరు. మీరు సెకండ్ ఫేజ్ అంటే నాకు తెలిసి ఈ మంత్ ఎండ్ వరకు మీకు సంబంధించిన వెబ్సైట్ అనేది ఇది స్టార్ట్ చేస్తారు. మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే లేదు, ఓకేనా. క్లిక్ చేస్తే ఇక్కడ వస్తలేదు మీకు. ఇది వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి, ఏమన్నా అప్డేట్ తెలిస్తే నేను కూడా చెప్తా సెపరేట్గా. ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఓకే. సో 100sలో ఉంటారు, అందుకే కొంచెం మీకు ఫస్ట్ పేజ్ ఉంటుంది, సెకండ్ పేజ్ ఉంటుంది. యాజ్ ఆఫ్ డమ్ వెయిట్ చేయండి అంతే. మీకు సంబంధించిన లింక్ ఇక్కడ పెట్టిరు ఆల్రెడీ, కానీ క్లిక్ చేస్తేనేమో వస్తలేదు, కొంచెం వెయిట్ చేయండి అని చూపిస్తుంది, ఓకే. అండ్ రిమైనింగ్ ఎవరైతే పీజీ వాళ్ళు ఉన్నారో నార్మల్ అదర్ కోర్సెస్ వాళ్ళు, పీజీ వాళ్ళు అప్లై ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ క్లిక్ చేసి మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోండి. ఇక్కడ అదర్ సబ్జెక్ట్ క్లిక్ చేసుకోవాలి, ఓకే. సరే, డౌట్స్ ఉంటే మన కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.